ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ గెలిచిన అగ్రనేత రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా చేరుతుంది. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీ చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచారు రాములు. గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలతో టచ్లో ఉంటున్నారు. ఇటీవల జరిగిన నాగర్ కర్నూలు సన్నాహక సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. కొంతకాలం రాములు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన బీజేపీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి బీజేపీ అధిష్టానం రాములకు టికెట్ ఇస్తుందా లేదా మరి చూడాలి. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో ఆయన కాషాయం కండువా కప్పుకొనున్నారు. 2019లో నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచిన రాములు బీఆర్ఎస్తో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది. కొడుకు విషయంలో పార్టీపై అసంతృప్తి. అయితే రాములు కొడుకు భరత్ ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా కూడా ఉన్నారు. అప్పట్లో భరత్ జెడ్పీటీసీ అనగా జెడ్పీ చైర్మన్గా కూడా చేసేందుకు రాములు ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీలో పలువురు నేతల నుంచి అభ్యంతరాలు రావడంతో అంతా రివర్స్ అయిపోయింది. అప్పటి నుంచి రాములు పార్టీపై అసంతృప్తిగానే ఉన్నారు. దీనికి తోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కొడుకు భరత్ అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ చివరి అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఉన్న బాల్ రాజ్కే టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీ తీరుపై తీవ్రమైన అసంతృప్తిగా ఉన్న రాములు గత కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటున్నట్లు వస్తున్నాయి. ఇక నాగర్ కర్నూలులో పార్లమెంట్ నియోజకవర్గానికి పరిధిలో నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో కూడా ఆయన కనిపించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా అయింది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎంపీ ఉన్న రాములు కనిపించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయన పార్టీ మారన్నారనే వార్తలు కూడా జోరుగా ప్రచారం అందుకున్నాయి. ఇక చివరికి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ను వీడే బీజేపీలో చేరనున్నారు.